అందరికీ నమస్కారం. కాకినాడ టౌన్లో ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అవుతున్నాయి. సో దానికి ప్రధానంగా ప్రజల్లో కూడా మేము సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోమని చెప్తున్నాం. సీసీటీవీ క్యామ్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేయకపోవడం ఒకటి. రెండు, LHMS కూడా మా దగ్గర ఉంది, అది మీరు యూజ్ చేసుకోవడం కూడా చెప్తున్నాము. మన ప్లే స్టోర్స్లోకి వెళ్తే లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా పోలీసులు వచ్చి మీ ఇంట్లో లెన్స్ సీసీటీవీస్ అన్నీ అరేంజ్ చేసి దొంగతనం ఎవరన్నా వచ్చి మీ డోర్ లాక్ చేసినా లేకపోతే దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. మేము మా బీట్ వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది అని ఎంత చెప్తున్నా కూడా పబ్లిక్ వినటం లేదు. నిన్న కూడా ఒక అఫెన్స్ అయింది. అట్లాగే డే టైమ్స్ కూడా కొన్ని అఫెన్సెస్ అవుతున్నాయి. దానికని కొద్దిగా మేము బీట్స్ ఇంటెన్సిఫై చేస్తూ పబ్లిక్కి పదే అప్పీల్ చేస్తున్నాం. మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, LHMS యూజ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మా స్టేషన్స్లో కూడా డే టైం కూడా క్రైమ్ బీట్ ఉంటుంది. CCS వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు క్రైమ్ బీట్ తిరుగుతూ ఉంటారు. పబ్లిక్ కోఆపరేషన్ ఉంటే ఇంకొద్దిగా అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మేము మటుకు ప్రతిరోజు ఇదే విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క జంక్షన్ని మేము ఎంచుకొని ఆ జంక్షన్స్లో ఆల్ ఆఫీసర్సు, మెన్ను, హోంగార్డ్సు ఎంతమంది అయితే నైట్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి మనం ఇక్కడ కాలింగ్ చేయించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నైట్ టైం KDసు, DCసు, సస్పెక్ట్స్ వీళ్ళని ఎలా చెక్ చేయాలి, వాళ్ళకి SHOs అందరూ కూడా బీట్ బుక్స్లో వాళ్ళ ఫొటోస్తో సహా అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. మొన్ననే మాకు మన IG గారు ప్రతి క్రిమినల్ యొక్క ఫోటో తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయించడం జరిగింది సపరేట్ సాఫ్ట్వేర్లో. దానివల్ల ఎక్కడ ఎలాంటి అఫెన్స్ జరిగినా వెంటనే మేము ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని అఫెండర్స్ని మేము పట్టుకోవడానికి అది మాకు బాగా ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగా కాకినాడ టౌన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 100% అన్ని ఫొటోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా 75 to 85% చేశారు. కొంతమంది అఫెండర్స్ ఊళ్ళో లేరు, ఎక్కడెక్కడో వేరే జిల్లాల్లో సెటిల్ అయ్యారు. సో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడానికి ఒక టీం పెట్టాం. వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. రోజు CCS ఇన్స్పెక్టర్ గారు రోజు అదే పనిలో ఉన్నారు. సో ఇక మీదట ప్రతిరోజు ఈ నైట్ అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి మా బీట్స్ అన్ని ఇంటెన్సిఫై చేస్తున్నాం. డే బీట్స్ కూడా జరగకుండా చేస్తాం. థ్యాంక్ యూ.